చెప్పమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము, అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమనుండ్రి. నేను ఏది చెప్పను, నువ్వు ఏది చేస్తే దాన్ని చేయనియను, కాళ్ళలో కట్టబెడతా, నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష? ఏం చేయాలి? నాకున్న పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రు అధ్యక్ష. నాకు కూడా మీరన్న దశాదిశ నిర్దేశం చేయరు. ఇట్లా చేసేటోళ్ళను ఏం చేయాలో ఒకసారి మీరు చూసి. ఈరోజు మనకు అమెరికా, సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష, ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈరోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష. హైదరాబాద్లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి. కాగ్నిజెంట్ సంస్థ 15,000 అదనపు ఉద్యోగాలను ఈరోజు చేసింది. ఫెడెక్స్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలనే బయోటెక్లో ప్రపంచంలో పేరెనికైన ఆమ్జెన్ ఈరోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్లో. 6,000 మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష. నేనే స్వయంగా వెళ్ళిన. లెన్స్కార్తో నిన్నమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు 1,500 కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈరోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంది అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు, మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దంటలేం. ఆ శిల్పారామం కూడా మేము కట్టింది, నువ్వు కట్టినావు. హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాయేసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో, ఎవడొద్దు అంటుండే. నీకు కావాల్సింది గంతే కదా. రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ప్రారంభించిన సంస్థలలో నువ్వు సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దనలేదే. కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము, ఎక్కడి విధానం ఇది? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము? ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ 15 నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు, వికృతమైన చేష్టలు. ఇట్లా ఆయన పెద్ద మనిషి అని చెప్పాలి కదా. ఈ పిల్లల కట్టి తెలియదు, తాడిపొంగడం లేని వాళ్ళు అనుకుందాం కాసేపటికి. పెద్ద మనిషి అని చెప్పాలి కదా, ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని. మన ఇళ్ళలో మన పెద్దలు మనకు చెప్పారా అధ్యక్ష? ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు వాళ్ళ దగ్గరకు పోతుంటాను. ఎందుకు? మనకంటే అనుభవం ఉన్నోళ్ళు లేదని చెప్తే నేర్చుకుందామని కదా. మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు. మేమేం వద్దంటలేమే, చేయమని అడుగుతున్నాం కదా. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన, ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ ఐఎమ్ దేర్, నేనున్నా, ఛాలెంజ్. అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి, అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపరేట్ ఎంటిటీ, కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది. ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులునే ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకు వస్తలేవు అంటున్నారు. వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష. 8,000 కోట్లు వాళ్ళే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్సో లేకపోతే ఇతర 8,000 కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష. సో 8,19,151 కోటి
ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఇంతకుముందు ఆయన 1,00,000 ఎన్నో కోట్లు అన్నాడు. ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను. 1,60,000 అన్నాడా? 1,50,000 1,52,000 కోట్లు అన్నాడు కదా అధ్యక్ష. అది తప్పు. ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నిక్కరంగా మేము చేసిన అప్పు 4,682. వారు పెట్టిపోయిన లయబిలిటీని, వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు చెల్లించడం కోసం, అసలు చెల్లించడం కోసం, మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,041 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది, పక్కన తీస్తే 6,69,257 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,58,041 కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే 8,27,298 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులది ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, నా తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్నా అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు. మేము ఆకాశ సౌధలు నిర్మించదలుచుకోలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష. మా బాసులు ప్రజలే అధ్యక్ష. మా బాసులు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు, దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు.
దళితులు, గిరిజనులు, ఆదివాసులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు, మైనారిటీ వర్గాలు మా బాసులు, వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష. వాళ్ళు మా బాసులు, వాళ్ళకు నేను సమాధానం చెప్తా అధ్యక్ష. చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని, వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు, వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవాన్నంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తా అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారు అధ్యక్ష. కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మనం రప్పించి కూర్చోబెట్టి. అదేవిధంగా అధ్యక్ష, ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు. ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజలు అడగకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని తెల్ల దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ 7 నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి దొరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు, వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో 2 రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు, కులగణన మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది మేము అధ్యక్ష. మా ప్రభుత్వం 1931లో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగలే. మండల్ కమిషన్ 52% బీసీలను గుర్తించి 27% రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ 27% రిజర్వేషన్లు బలైన వర్గాలకు మొదటిసారి వచ్చింది. మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది 52% బీసీల లెక్క. చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 21% బీసీలు అన్నాడు, 51% బీసీలు అన్నాడు, 18% ఎస్సీలు అన్నాడు, 10% ఎస్టీలు అన్నాడు, 12% మైనారిటీలు అన్నాడు. ఇవన్నీ లెక్క కట్టి ఓసీలు 21-22% చెప్పి మొత్తం ఒక లెక్కేసి 100% అని పెట్టింది. మైనారిటీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష. 51% బీసీలను చూపించిండు, 18% ఎస్సీలను చూపించిండు, 79%, 21% ఓసీలను చూపించండి 90%, 10% ఎస్టీలను చూపించండి 100%. ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష. ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 1,03,000 మంది 94,000 మంది ఎన్యూమరేటర్సు, 10,000 మంది సూపర్వైజర్లు, అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ఎన్యూమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి 50 రోజులు నిరంతరం చేసి 3,54,774 మందిని ఈ భాగస్వాములను చేసి 96.9% పాల్గొన్నారు. 3.1% పాల్గొనాలి. వాళ్ళకు కూడా 2వ అవకాశం ఇచ్చినాం. మేము పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష. 3.1% సర్వేలో పాల్గొనలేదు కాబట్టి 2వ అవకాశం కూడా ఇచ్చాం. అప్పుడేమో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి 150 ఇండ్లకు ఒక్కొక్క ఎన్యూమరేటరు 50 రోజుల్లో 1కి 4 సార్లు పోయినా రోజుకు 8 నుంచి 10 ఇండ్ల కంటే ఎక్కువ చేయొద్దని ఒక పద్ధతి ప్రకారం చేసినాం. అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే 2వ అవకాశం ఇచ్చినాం. 2వ అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం, ఇండ్ల కాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం, టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీ ఇంటికి అధికారిని పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం. దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు. పిచ్చి పట్టిందా అధ్యక్ష? బీఎస్సీకి వచ్చింది కదా అధ్యక్ష. మీ అధ్యక్షతన బీఎస్సీలో 17 తారీఖు నాడు
కులగణన మీద చర్చ పెట్టాలి, సభలో నిర్ణయం తీసుకోలేదా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు? 18 తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ మీద చేయాలని నిర్ణయం తీసుకోలేదు, ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా. గతంలో సభలో చర్చించిన, సభలో వివరాలు పెట్టినాం. మళ్ళీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వాటి వివరాలను కూడా సభలో పెట్టండి అంటే ఎస్ డెఫినెట్గా ప్లే చేస్తామన్నాం. 17 తారీఖు నాడు కులగణన మీద, 18 తారీఖు నాడు మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద సభలో చర్చ చేయాలని ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా అధ్యక్ష. తమరే రిలీజ్ చేసిరు కదా, మళ్ళీ పెట్టలేదని మాట్లాడతాడు ఏంది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలేనా? కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష వీళ్ళు? అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి, అబద్ధాలకు కూడా జిఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరు అధ్యక్ష. ఎందుకంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష? ఎక్కడి విధానం ఇది? అందుకే కులగణన మీద, మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద, 30 సంవత్సరాలు వర్గీకరణ మీద, 100 సంవత్సరాలు కులగణన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది. అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష. ఆ విషయాలను ప్రస్తావించిండు. ఇదొక గొప్ప విజయము, ఇదొక సామాజిక పరివర్తన. ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు, మీకు, మనందరికి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి. తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు. ఇవాళ బలహీన వర్గాల లెక్క ఈ కులగణన, సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే 42% బీసీల రిజర్వేషన్లు రావు. ఆ 42% బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పు అంటున్నారు. తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష. తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది. ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిండు, మీ ఎమ్మెల్సీ అంటుండు. ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు. వాటన్నిటి నిజమైతే ఇది కూడా నిజం అని తీసుకుందాం. సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒకసారి లైన్అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం. ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం. పరిమితమైన సమాచారంతో, పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది. సరే, మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు. మా వివరాలు మేము బయటికి చెప్పం, ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని. ఏమన్నా లెక్క పత్రాలు, ఆస్తులు ఇవి తెలిస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు. ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినావు వాడికి తెలియదు, వచ్చినోడు ఇంటికి వచ్చినోడు దొంగోడో మంచోడో తెలియదు. ఎవరితో చెప్పించినావు లెక్క చెప్పు. ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బందితో చేపించి మా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి దోలలే. మేం చేసిన దానికి, మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున్నాయి చెప్పు. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు. ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను, ఎస్ ఇది మేము చేసాం, ఇది కరెక్ట్ అని చెప్తాడా? మాదిగ ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆయన లెక్కలు ఇక సరే, అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష, ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ సాంస్కృతికోత్క ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా అధ్యక్ష? మేం చేసినాం అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి, ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, గోరెట వెంకన్న, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, టి జయరాజులను తామరపత్రం ఇచ్చి ₹1 కోటి ఇచ్చి ఒక 300 గజాలు ఒక గుర్తింపు, మేమున్నాం, మిమ్మల్ని గుర్తించినము, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు,
ఈ సమాజం ఎప్పటికీ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించిన అధ్యక్ష. 10 ఏళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా? అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండ కూసబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ జాతి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే, నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే, తెలంగాణ గుండె, తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చి అందశ్రీని గౌరవించుకున్న చరిత్ర మాది. మాకు నీకు పోలికేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, తెలంగాణ తల్లి ఆనాడు తెలుగు తల్లి ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. ఎవరికి రాయి తల్లి తెలుగు తల్లి అన్నాడైనా మాకు అన్నం పెట్టిందా, మా ఆకలి చూసిందా, మా కడుపు చూసిందా అని. ఆ రోజు గొప్పగా అనిపించింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినట్టే ఉన్నాడు. ఇక చూస్తుంటే మొత్తం బయలుదేరిండు అని. తెలుగు తల్లిని తెలంగాణ తల్లి రమా తల్లి, తెలుగు తల్లి కాదు అని మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బాగానే ఉందనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ తల్లిని తెలంగాణ జాతికి ఎందుకు అంకితం చేయలేదు? ప్రజా పరిపాలన జరిగే సచివాలయంలోకి తెలంగాణ తల్లి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 ఏళ్ళు నువ్వు చెయ్యని పనిని ఈనాడు తెలంగాణ తల్లిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లోపల ప్రతిష్ఠిస్తే నీకెందుకు దుఃఖము, నీకెందుకు బాధ? పల్లెల్లో, గూడల్లో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ తల్లి మీ అమ్మ, మా అమ్మ, మా మంత్రులు, మా పేదవాళ్ళ తల్లి ఎట్లుంటుందో చూడంగానే కన్న తల్లిలాగా టీవీతో దర్పంతో తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటే కూడా మీకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి తెలంగాణ తల్లి ఉండొద్దా? ఒకవేళ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అడుగుతూ పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా? ఇన్ని 15 నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం. ఒకవేళ మేమేం వద్దంటలేదు. కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం, మా పార్టీ కార్యాచరణ, మా ప్రభుత్వ నిర్ణయాలు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను, వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది. అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు, ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు, ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు, భూసేకరణ చేస్తే తప్పు పడతారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు, కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు, మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది, ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు. ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల? ఈ 15 నెలల్లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా 5,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినందుకు, అమ్మవారింటికి వెళ్ళినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా? 1000 ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా? అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా?
వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం వాళ్ళ చేతికిచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయినా, నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. విద్యార్థులు నిరుద్యోగ యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు. ఎందుకుంటుంది అధ్యక్ష? మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా? గ్రూప్ 1 పరీక్షలు 15 ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద 563 గ్రూప్ 1 అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా? గ్రూప్ 2 పోస్టులు ఈరోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా? గ్రూప్ 3 పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు 40% పెంచినందుకు ఆ పిల్లలకు నా మీద కోపం ఉంటుందా? 200% ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెళ్లకు నా మీద కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. నా రైతులకు, తెలంగాణలో ఉండే రైతులకు, లక్షలాది మంది రైతులకు, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా? రైతులు పండించిన పంట సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు పేదల కాన్స్టిట్యున్సీకి 3,000 ఇచ్చి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష? యూనివర్సిటీలు 14 యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా? విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? సిలిండర్లు 500కి ఇచ్చినందుకు కోపం ఉంటుందా? ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చెప్పండి. నా మీద కోపం మీకుంటుంది. మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటే, మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే, వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండు, కొమరం భీము, చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య,
ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంతకాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష. వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు. ఆ అధికారాన్ని మన రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు వేయదలుచుకోరా. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. అది ఏదో ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి. వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో అధ్యక్ష. సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. దానికోసం చట్టసభలు, కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు, దీనికి
చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లనే. నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటాను. నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు, ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చర్చ పెట్టండి, దీని మీద చర్చ జరగాలి. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.